అంటే ఇలాంటి కరడుగట్టిన రేపులు లేకపోతే హత్యలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే పోలీసులు ఆల్రెడీ వేరే వాళ్ళతో కుమ్మక్కై ఉంటారులే అక్కడ. ఆ రకమైనటువంటి థాట్స్ మనకొస్తాయి. అంటే అవి కూడా జరుగుతాయి. బట్ 90% ఆఫ్ కేసెస్ ఏంటంటే వ్యవస్థ లేజీగా ఉంటది. మీకు పోలీస్ వ్యవస్థ గాని, దేశంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ వ్యవస్థ గాని, ఈ వ్యవహారాలన్నీ సెట్ చేయాల్సినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ గాని, దానిపైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ గాని, ఇవన్నీ బద్ధకంతో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీసు అధికారి అప్పుడే ఉద్యోగంలోకి వెళ్ళాడు అనుకో, మీరు నేను పోలీస్ అధికారిగా ఉద్యోగంలోకి వెళ్ళాం ఒక ఎస్ఐగా. ఆ ఏరియాలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు అయ్యో అవునా దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఇంటికి వెళ్తాం మనం. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత 15 దొంగతనానికి వెళ్ళినప్పటికీ, ఫస్ట్ దొంగతనానికి వెళ్ళినప్పటికీ ఆ రియాక్షన్ మనకు చాలా డిఫరెంట్ ఉంటది. కానీ దొంగతనం జరిగిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ సేమ్ ఉంటది. ఎందుకంటే మనకది అలవాటయిపోయింది. అలాగే వేరే కంట్రీస్‌లో ఉండదు. అంటే డెవలప్డ్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఉండే కంట్రీస్‌లో అట్లా ఉండదు. ఎందుకంటే ఒక ఎమోషన్‌ని వాళ్ళు క్యారీ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ప్రొసీజర్, ఒక ప్రొఫార్మా ఉంటది వాళ్ళకి. దాన్ని వాళ్ళు కంపల్సరీ అప్లై చేయాల్సిందే. కంపల్సరీ ఒక ప్రోటోకాల్‌లో వెళ్ళాల్సిందే ముందుకి అనేటువంటి కంపల్షన్ ఉంటది. ఆ రకమైనటువంటి కంపల్షన్స్ మనకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కిచ్చారు వీళ్ళకి ట్రైనింగ్‌లో గావచ్చు, చిన్నప్పుడు చదువులో గావచ్చు. ప్రోటోకాల్ అనేది అందుకే డిసిప్లిన్ అనేది ఏ దేశానికైనా అన్నిటికంటే ముఖ్యం. మీరు నమ్ముతారో నమ్మరో నేను చెప్తే, ఈరోజు కోల్‌కతాలో జరిగినటువంటి హత్యలో నిజానిజాలు బయటపడకపోవటానికి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద నడవడానికి మధ్య కన్ఫర్మ్డ్ కనెక్షన్ ఉంటది. తెలుసా? ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి కూడా జీబ్రా క్రాసింగ్ మీద మాత్రమే రోడ్ క్రాస్ చేయాలి. ఎవరన్నా వస్తున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద ఎవరన్నా నడుస్తుంటే ఆగాలి. సిగ్నల్ ఏసినప్పుడు ఆగాలి. ఈ రకమైనటువంటి డిసిప్లైన్ మనకి చిన్న చిన్న వాటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనకి వ్యవస్థ అలవాటు చేస్తే గనక మీకు అల్టిమేట్‌గా పెద్ద పెద్ద థింగ్స్ హత్యలు, దొంగతనాలు, దారుణమైనటువంటి రేపులు ఇవన్నీ జరిగినప్పుడు వ్యవస్థ అంతే డిసిప్లైన్‌గా అక్కడ కూడా పనిచేస్తది. ఇక్కడ ఇక్కడి నుంచి కూడా మనం ఒక పోలీసోడు కనిపించంగానే హెల్మెట్ పెట్టుకోలేదని పక్క నుంచి పారిపోవటం, లైసెన్స్ లేదని పారిపోవటం, ఏదన్నా ఉంటే డబ్బులిచ్చి తప్పించుకోవడం, ఇవన్నీ మనకు అలవాటైపోయినాయి. అందరిని అంటున్నా నేను. మనందరికీ ఇవి అలవాటైపోవడం వల్ల డిసిప్లిన్ అనేది ఫస్ట్ నుంచి ఏ రకంగా కూడా లేదు. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఒక పెద్ద ఇంత పెద్ద కలకత్తాలోని ఒక పెద్ద మెడికల్ కాలేజ్‌లో కాన్ఫరెన్స్ రూమ్‌లో సీసీటీవీ కెమెరా లేకపోతే కూడా ఎవరు క్వెషన్ చేయలేని స్థాయికి ఆల్రెడీ రేపులు చేసిన లేకపోతే ఈ ఆరోపణలు ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి సంజయ్ ఘోష్ లాంటి వాడిని అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పెడితే క్వెషన్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? డిసిప్లిన్ ఏ రోజైతే లేదో చిన్న చిన్న వాటి నుంచి అది పెద్ద వాటికి కూడా అప్లై అవుతది. సో, వ్యవస్థ మొత్తం లేజీగా మనల్ని ఎవడడుగుతాడులే అనే పరిస్థితికొచ్చేస్తది. ఈ రోజు కోల్‌కతా డాక్టర్ గురించి దేశమంతా ఈ రకంగా విప్లవాన్ని తీసుకొస్తోంది. ఇది తీసుకొస్తూ ఉండగా, ఈ విప్లవం జరుగుతూ ఉండగా దేశంలో 100, 200 రేపులయినాయి ఈ లోపే. ఈ 4, 5 రోజుల్లోనే. జరిగినియి. వాటి గురించి పట్టించుకున్న నాదుండడు. ఎందుకు? వ్యవస్థ లేజీగా ఉంది. ఆల్రెడీ ఇంత ఔట్‌రేజు, ఔట్‌లాష్ వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదంటే మిగతా వాటిలిని ఎవడు పట్టించుకుంటాడు? ఆ రకమైనటువంటి లేజీ వ్యవస్థని, డిసిప్లిన్ లేని వ్యవస్థను తయారు చేసాం. సో, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా లేట్‌గా బద్ధకం అంతా దిగిన తర్వాత సారీ ఫర్ ద లాంగ్వేజ్ బయటికొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం రాసారంటే మోడీకి లెటర్, "బాబ్బబ్బబ్బబ్బ! మోడీ గారు మాకసలు సీసీ కెమెరాలు గాని, సెక్యూరిటీ గాని లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజుల్లో. మీరు ఇప్పటికైనా ఇంటర్వ్యూన్ అయ్యి వీటి గురించి చూడండి" అని. ఆల్రెడీ హెల్త్ మినిస్ట్రీ చచ్చింది. ఇండియన్ హోమ్ మినిస్ట్రీ చచ్చింది. 10 ఏళ్లుగా, 15 ఏళ్లుగా కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 15, 50 సంవత్సరాలుగా ఈ దరిద్రులే పాలిస్తున్నారు. వీళ్ళు దాన్ని సెట్ చేయల. దాన్ని సెట్ చేయకపోగా వీళ్ళు అడగల. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌దే బాధ్యత డాక్టర్ల యొక్క సెక్యూరిటీ. వాళ్ళు ఏ రోజు అడగల. ఈ ఇన్సిడెంట్ జరంగానే అందరూ ఔట్‌రేజ్ వచ్చేసరికి మళ్ళీ అడుగుతున్నారు. సో, ఇప్పటికైనా నరేంద్ర మోడీ మరి కనికరించి అంతే రాజకీయ నాయకులు మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా మన పట్ల కనికరిస్తేనే మన బతుకులు బాగుపడుతున్నాయి తప్ప, వాళ్ళు జాలి చూపిస్తేనే బాగుపడుతున్నాయి తప్ప, ఇదొక బాధ్యత నా దేశ ప్రజలు ఇంత సేఫ్‌గా ఉండాలి అనే ఆలోచన ఈ దరిద్రులకు ఉండదు. వీళ్ళు ఎంతసేపు మొడ్డి కింద కుర్చీ కోసం బతుకుతారు. సో, ఇప్పుడు మోడీ దీని మీద ఏమన్నా ఆదేశాలు ఇస్తే వీళ్ళ అదృష్టం, డాక్టర్ల అదృష్టం బావుండి దేశవ్యాప్తంగా ఒక స్ట్రిక్ట్ నార్మ్స్ రావాలి. ఒక కొత్త చట్టం తీసుకురావాలి దేశవ్యాప్తంగా డాక్టర్లందరికీ కూడా సెక్యూరిటీ పరంగా అనే ఒక ఏదైనా జస్ట్ ఒక లెటర్ రాసారు వీళ్ళు గూడా. ఒక డిమాండ్, ఒక ఇది ఉండదు. ఎందుకంటే ఇందులో కూడా పాలిటిక్స్. ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంటదో దాంట్లో కూడా తీవ్రమైన పాలిటిక్స్, ప్రభుత్వానికి తగ్గవాళ్ళు, హెల్త్ మినిస్ట్రీకి తగ్గవాళ్ళు, కావాల్సిన వాళ్ళని పెట్టుకోవడం. మరి వాళ్ళు గట్టిగా క్వెషన్ చేయలేరు కదా! ఎందుకంటే కుర్చీలో పెట్టిందే వాళ్ళు గదా! సో, అల్టిమేట్‌గా జీవితంలో వీళ్ళందరికీ ఇంపార్టెంట్ అయింది వాళ్ళు కూర్చున్న ముడ్డి కింద కుర్చీ మాత్రమే. మన బతుకులు ఏమైపోయినా, మన ఆడపిల్లలు ఏమైపోయినా, మగ పిల్లలు ఏం చచ్చిపోయినా, ఏం జరిగిపోయినా ఆళ్ళకి లెక్క లేదు, జమ లేదు. కింద రాయండి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో?